అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చి దీంట్లో విషయం ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తుంటే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దానికి కూడా షేర్ చేయండి. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా నాకు మద్దతు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పుడు వాస్తవికమైనటువంటి విషయాలు మీ ముందు పెడతాను. ఒకవేళ మీ చెల్లెలకో, అక్కకో, లేకపోతే మీ బిడ్డకో ఒక సంబంధం చూశారు, కష్టపడి పైకి ఎదిగే ఒక పిల్లోడిని చూశారు. ఆ పిల్లోడికి ఇస్తే నా బిడ్డ భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నారు. పైగా ఆ పిల్లవాడు మీరు చేసే వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, మీరు జీవితంలో స్థిరపడిన వాళ్ళైతే అతన్ని ఖచ్చితంగా మీ బిడ్డకిచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎందుకని? మీరు ఎలాగూ ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, ఆ పిల్లవాడు భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి, మీ బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి ఆ పిల్లవాడికి ఒప్పించి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు మీరు. సహజంగా ఏ తండ్రి అయినా, ఏ అన్న అయినా చేసే పని ఇది. అయితే ఆ పిల్లవాడు నిశ్చితార్థం చేసుకొని కొద్ది కాలం తర్వాత నేను పెళ్లి చేసుకోను అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుందండి? కడుపు మండిపోదా? ఎవరో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఏదో జీవితంలో ఎదుగుతున్నాడు, మన అండ ఉంటే, మన గౌరవ ప్రతిష్టలని అతను వాడుకుంటే అతను జీవితంలో ఎదుగుతాడు, నా బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించి ఒక మెట్టు కిందకి దిగి మీరు అంత ప్రయత్నం చేస్తే, ఆ పిల్లవాడు అంతకుముందు 2-3 సార్లు సంప్రదించిన అతని బ్యాక్గ్రౌండు, అతనికి ఏదన్నా సంబంధాలు ఉంటే వాటి గురించి చెప్పకుండా పెళ్ళి కొప్పుకొని నిశ్చితార్థం అయిన తర్వాత హ్యాండ్ ఇస్తే మీ కడుపు మండదా? ఇక్కడ కట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడకూడదు. అలాంటి ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అంటగడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి నాయకుడికి ఆ ఇన్సిడెంట్ని అంటగట్టి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి కుల పంచాయతీలు చేసి రోజుకొక విషపూరితమైనటువంటి ఒక సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఇలాంటి వ్యక్తుల్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలండి? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆ కుటుంబంలో జరిగినటువంటి విషయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ఏం సంబంధం అండి? ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆ కులానికి ఏం సంబంధం అండి? అది ఒక కుటుంబపరమైనటువంటి విషయం. ఒకవేళ ఆ అబ్బాయికి అన్యాయమే జరిగిందనుకున్నాం, ఆ అబ్బాయి తనూజాలిచ్చాడు కొన్ని కారణాల వల్ల, ఆ అబ్బాయి వైపు న్యాయం ఉందనుకున్నాం, చట్ట ప్రకారం పోరాటం చేయాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి, వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ పిల్లవాడి కుటుంబానికి సంబంధం లేదు, మధ్యలో నువ్వు నేను ఎవరండి కొట్టంగాలని? పోనీ ఆ కుటుంబ విషయమే మాట్లాడితే మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని రాజకీయంగా వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కులాలని రెచ్చగొట్టడం, కొన్ని వర్గాలను రెచ్చగొట్టడం, ఇలాంటి నీచ నికృష్టమైన పనులకి కొంతమంది పాల్పడుతుంటే 164 సీట్లు ఇచ్చామండి 2024 ఎన్నికల్లో. ఇలాంటి నీచ నికృష్టుల భరతం పట్టాలి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి రావణాసురులు, ఇలాంటి దుర్యోధనులు, ఇలాంటి శకునులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని 164 సీట్లు ఇస్తే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందండి. వాళ్ళకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అందుకే నేను ఈ వీడియో చివరి వరకు చూడాలి, మీకు చెప్తాను అర్థమయ్యే విధంగా. ఇంకా రెండో అంశం, పిఠాపురంలో పసిబిడ్డలండి 6వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లలు కొట్లాడుకున్నారు. దానికి కొన్ని కులాలు అంటగట్టారు. ప్రైమరీగా
అంటే ప్రాథమికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలేంది, ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో నేను విచారిస్తే కుల విద్వేషం ఉంది, అది ఒక 10% 5% ఉంది అనేది నా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, సామాజిక కార్యకర్తలను పిలిపించుకోవాలి, ఆ కుటుంబాలను మొత్తాన్ని ఒక చోట కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏదైతే ఆ కుల విద్వేషం ఉందో దానికి సంబంధించి ఎవరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కేసులు పెడతామని వాళ్ళకు ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. ఈ విషయము పాఠశాల వరకు వస్తే పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయుల బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులను పిలిపించి మీరు ఏమైనా కొట్టుకు సావండి, మాకు సంబంధం లేదు, స్కూలు ఆవరణలో కుల విద్వేషాలు కుల ప్రస్తావన ఉండకూడదు అని చెప్పాలి. ఆ విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలి, ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజా సంఘాలను ఆహ్వానించాలి, ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ఆ పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించాలి, ఎందుకంటే స్నేహపూరితమైనటువంటి వాతావరణం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి, అనేక రకాలైనటువంటి సామాజిక చైతన్య కార్యక్రమాలు ఆ పాఠశాలలో నిర్వహించాలి. ఇవన్నీ పక్కన పెడదాం. ప్రభుత్వం చర్యలు తీసుకుందా లేదా అనేది స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే మన దగ్గర లేవు కాబట్టి ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే, అక్కడికి ఒకడు వచ్చాడు. అక్కడికి ఆ సమస్య తెలుసుకున్న వెంటనే అక్కడికి ఒకడు వచ్చి భారత ప్రభుత్వం నిషేధిత సంస్థ యొక్క డ్రెస్ కోడ్తో 1.5 గంటల సేపు ప్రభుత్వ పాఠశాల దగ్గర వీడియో షూట్ చేస్తాడండి. ఎంత ధైర్యం అండి వాడికి! భారత ప్రభుత్వ నిషేధిత సంస్థ యొక్క డ్రెస్ కోడ్ వేసుకొని ఒక ప్రభుత్వ పాఠశాల లోపల 1.5 గంటల సేపు వీడియో తీసి పసిబిడ్డల చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తాడండి. మాట్లాడిచ్చేసాడు. ఎవడిచ్చాడండి వీడికి అధికారం? ఈ రాష్ట్రంలో చట్టం లేదా? పిల్లల చేత మాట్లాడించేటప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉండాలి. పెద్దలు లేకుండా పిల్లల చేత కుల వివక్ష గురించి మాట్లాడించటం, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడించటం అతి పెద్ద తప్పు. అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అండి? నేను అడుగుతున్నాను, మినిమం కామన్ సెన్స్ ఈ ప్రభుత్వానికి లేదా? పసిబిడ్డలు 6వ తరగతో 8వ తరగతో కనీసం 10వ తరగతి కూడా చదవలేదు. నిజంగానే బాధాకరం. ఆ ఊర్లో ఆ పాఠశాలలో కుల వివక్ష కానీ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం ఆ పాఠశాల మీద దృష్టి పెట్టాలి, చైతన్యం కల్పించాలి. ఆ ప్రాంతంలో ఇలాంటి విద్వేషాలు ఎక్కడైనా గ్రామ స్థాయిలో ఉంటే ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి సర్ది చెప్పి ఇది రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదని చెప్పే సందేశం ఇవ్వాలి. పసిబిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకొని వీడు ఒక డ్రెస్ కోడ్తో అక్కడికి వచ్చి ఆ పాఠశాలలో ఏం జరుగుతుంది అనేది ఆ పిల్లల చేత మాట్లాడిస్తే చట్ట ప్రకారం ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోరా? అంటే వదిలేస్తారా? గాలికి వదిలేస్తారా? ఏం జరిగితే జరగనివ్వండిలే. ఏంటండి ఇది? ఏం ప్రభుత్వం ఇది? నాకు అర్థం కావట్లేదు. మీకు ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీ అనేది మీకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఈరోజు దేశంలో ఉండే ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల గురించి దేశంలో ఉండే ఏ రాష్ట్రానికి వెళ్ళి అడిగినా ఒకటే చెప్తారండి, సెంటిమెంట్ అంతే. వాళ్ళ దగ్గర కొంచెం కులాన్ని రెచ్చగొట్టో, మతాన్ని రెచ్చగొట్టో, లేకపోతే ప్రాంతాన్ని రెచ్చగొట్టో 4 కన్నీళ్ళు బొట్టు కారిస్తే వాళ్ళు గోచుగుడ్డతో సహా దానం చేసేస్తారు. ఏటీఎం కార్డును వాడుకున్నట్టు వాడేసుకోవచ్చు, గీకేయటమే అంతే. 2 రాష్ట్రాల ప్రజలను అంతే. నేను తెలంగాణని కాదు అనట్లా, వాళ్ళు కూడా అంతే. సెంటిమెంట్ని కొంచెం పండించగలిగితే మనం సక్సెస్ అయిపోయినట్టే. ఆస్తులు కూడా అమ్మి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తారు. అలాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఒక వ్యక్తి పని కట్టుకొని కుల విద్వేషాన్ని రెచ్చగొడుతుంటే, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే, ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటనని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే
ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? నేను ప్రశ్నిస్తున్నాను, మీకు సపోర్ట్ చేస్తున్నాను, మీకు ఓటేయమని చెప్తున్నాను. నాకు కూడా ప్రశ్నించే హక్కు ఉంది మిమ్మల్ని. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఏదో ఒక దీక్ష కార్యక్రమం చేపడితే సనాతని ఆయన ఎద్దేవా చేయటం, ఆయన డ్రెస్ కోడ్ని ఎద్దేవా చేయటం, అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని పాటిస్తూ కాషాయ వస్త్రాలు ధరిస్తే ఆ వ్యక్తుల గురించి 18+ వీడియోస్ అంట. నేను అమ్మనా బూతులు తిడతాను ఈ వీడియోలో, దయచేసి పిల్లలు చూడొద్దు, మహిళలు చూడొద్దు అని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే సవాల్, రోజుకొక వీడియో వదులుతారండి, సవాల్ చేస్తారు. దమ్ముంటే కాసుకో, తొడగొట్టి సవాల్ చేస్తున్నాం, నీ అంతమే మా ప్రతిజ్ఞ. అదేవిధంగా హిందుత్వాన్ని ఎవరైతే బలపరుస్తున్నారో, హిందుత్వానికి ఎవరైతే మద్దతుగా మాట్లాడుతున్నారో వాళ్ళని అమ్మన బూతులు పెడుతున్నారండి. ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఈరోజు మీకు అందరికీ తెలుసో లేదో, సామాన్య ప్రజలకు అందరికీ చెప్తున్నాను, దాదాపుగా దేశవ్యాప్తంగా 2500 సోషల్ మీడియా అకౌంట్లని ఒక భారత నిఘా సంస్థ, అంటే కొన్ని విషయాలు నేను చెప్పలేను, దయచేసి నా పరిధిలో నేను మాట్లాడాలి. 2500 సోషల్ మీడియా అకౌంట్ల మీద నిఘా పెడితే వాళ్ళల్లో 750 అకౌంట్లు విదేశాల నుంచి ఫండింగ్ చేసుకొని ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, రాజకీయ పార్టీలని టార్గెట్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దాదాపుగా 750 సోషల్ మీడియా అకౌంట్లని ఈరోజు భారత ప్రభుత్వ నిఘా సంస్థ ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో 250 మందిని అరెస్ట్ కూడా చేసింది. కొంతమందికి అయితే ఇప్పటివరకు బెయిల్ రాలా, కొంతమంది అయితే ఆ సోషల్ మీడియా అకౌంట్లు కూడా వదిలేసి కంప్లీట్గా క్లోజ్ చేశారు. యాక్టివ్గా ఉన్నాయి కానీ ఎలాంటి పోస్టులు పెట్టట్లా. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే, మీరు నిఘా పెట్టరా? ఇప్పుడు కుల విద్వేషాలు రెచ్చగొడుతుంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే మీకేమీ పట్టదా? ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటే మీకేమీ పట్టదా? మీ నోటి గుండానే చెప్తున్నారు. దాదాపుగా ఈ 5 ఏళ్లలో 85 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నాము అంటున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ డిప్లాయ్ చేసేసారు, అంటే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రేపు 2029 నాటికి 85 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ఊరు వాడ వీధుల్లో మీకు పాలాభిషేకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంటే ఇలాంటి గోతికాడ నక్కలు ప్రభుత్వం చేసే మంచి పనులని తప్పుదారి పట్టిస్తుంటే, వ్యక్తిగత దోషం చేస్తుంటే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు ఉండవా? గాలికి వదిలేస్తారా? వాళ్ళు ఏంటంటే కొంచెం కొట్టంగాళ్ళు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారండి అని మీరు అనుకోవచ్చు. కానీ జరిగిన సంఘటన, ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు, వీటినన్నింటినీ గమనిస్తే మాకు నిద్ర పట్టట్లేదండి, కడుపు నిండా తిండి తినబుద్ధి పుట్టట్లేదు. ఈ వీరులు, సూర్యులు, రావణాసురులు, దుర్యోధనులకి నేను ఒక సవాల్ చేస్తున్నా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మతతత్వ రాజకీయం ఏం జరగట్లా, మతతత్వ పరిపాలన ఏం జరగట్లా. మీరు అనుకున్నంతగా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని నావాలు పెట్టుకొని ఎవరూ పరిపాలన చేయట్లా. లౌకికవాద రాజ్యాంగానికి కట్టుపడే అన్ని మతాలని గౌరవించుకుంటున్నాం, అన్ని ప్రాంతాలని గౌరవిస్తున్నాం, అందరూ మా వాళ్ళే, మా సోదరులే అనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకేదన్నా జిల ఉంటే, మీ దగ్గర దమ్ము ఉంటే, మీరు చాలామంది రాజకీయ నాయకులను ఉద్దేశించి, మాలాంటి సామాజిక కార్యకర్తలను ఉద్దేశించి మీకు దమ్ముందా, ధైర్యం ఉందా, మా వ్యక్తిత్వాలంతా దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీకే కనుక దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే
మీలో నీతి నిజాయితీ ఉంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి విమర్శించండి. మీకు దమ్ముంటే ఆయన డ్రెస్ కోడ్ గురించి, ఆయన మతం గురించి మీరు విమర్శించండి. అక్కడ మీరు విజయం సాధించండి. అప్పుడు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో మతపరమైనటువంటి విద్వేషాలు జరుగుతున్నాయని మీరు మాట్లాడండి. మీకు ఆ దమ్ము లేదు. ఎందుకనంటే మీకు విదేశాల నుంచి ఫండ్ వస్తుంది. ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మొత్తం మీద దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని మీ డ్రెస్ కోడ్ మారుస్తున్నారు, మీ మాట తీరు మారుస్తున్నారు. అనేక రకాలుగా మొత్తం మీద అమాయకపు ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి నీచ నికృష్టుల మీద దృష్టి పెట్టండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. వీళ్ళు ఏ విధమైనటువంటి కుట్ర పన్నుతున్నారో ఈ రాష్ట్రం మీద ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేయండి అని మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.